ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. యేసయ్య నామం అత్యున్నతమైన నామం, అన్ని నామముల కన్నా పై నామము మన ప్రభు అయిన యేసయ్య నామం. ఆ నామములో అద్భుతాలు ఉన్నాయి, విడుదల ఉంది, స్వస్థత ఉంది. మీకు ఎలాంటి దీవెనలు అవసరమైనవో, ఎలాంటి ఉద్దేశాలు మీరు కలిగి ఉన్నారో, దేవుడు మీ ఉద్దేశాలకు మించి పనిచేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన వైపు చూసిన ప్రతిసారి దేవుడు మనకు వెలుగును దయచేస్తున్నాడు. ఆ వెలుగులో మనం నడుస్తున్నప్పుడు దేవునికి మహిమకరంగా జీవించగలం. మీలో చాలామంది మా కోసం ప్రార్థన చేస్తున్నారు. మేము కూడా మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. నాతో పాటుగా జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రేయర్ పార్ట్నర్స్ అందరూ కూడా, ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నారు. మనందరూ కూడా ఆధ్యాత్మికంగా ఒక కుటుంబంగా ఉన్నాం. అందరూ బట్టి మనం ప్రభువును స్తుతించాలి, ఆయన గణపరచాలి. ప్రతిరోజు వాగ్దాన సందేశాల ద్వారా మీలో చాలామంది విశేషంగా దీవించబడుతున్నారని విని నేను ప్రభువును స్తుతిస్తూ, దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతను బట్టి, ఆయన మాకు అనుగ్రహిస్తున్న కృపలన్నిటిని బట్టి ఆయనకు మహిమ చెల్లిస్తున్నాం. ఈరోజు వాగ్దానం చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 143వ కీర్తన 8వ వచనం చదువుతాం. Psalm 143 and verse 8. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకుని ఉన్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము. ఇది ఒకంత ప్రార్థనగా మనకు అనిపించినప్పటికీ కూడా, ఈ వచనాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే, మనం దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయనకు దగ్గరగా వచ్చినప్పుడు, ఆయన ఎలాంటి మేళ్ళు మన జీవితంలో క్రొమ్మరిస్తారో స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము. 2003 సంవత్సరంలో మన పరిచర్య నుండి ఒక ద్విమాస పత్రిక రిలీజ్ చేయడం జరిగింది. మన ఆత్మీయ తండ్రి గారు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడి వచనాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ఆ ద్విమాస పత్రికకు ఏ పేరు పెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉండగా, దేవుడిచ్చిన నడిపింపును బట్టి క్రీస్తు కృపావార్త అనే ఆ పేరు పెట్టడం జరిగింది. ఆ మ్యాగజైన్ అనేక మంది జీవితాల్లో మేలు కలుగు చేస్తుంది. చాలా కుటుంబాలు ప్రతి 2 మాసాలకు ఒకసారి అనేక కుటుంబాలను ఆ పత్రిక దర్శించడం వలన వాక్య సత్యాలు చాలామంది తెలుసుకుంటున్నారు. ప్రియులరా, కృపావార్తను వినిపించే దేవుడు, కృపగల వార్త. ఇంగ్లీష్లో లవింగ్ కైండ్నెస్ అనే పదం, కెసేద్ అని హిబ్రూలో ఆ మాట రాయబడి ఉంటుంది. కైండ్నెస్, దేవుని కృప, ఆయన దయతో కూడిన వార్త దేవుడు మనకు వినిపింపజేస్తున్నాడు. వార్తాపత్రికలు చదువుదామని అలా తెరవగానే ప్రతిరోజు ఎన్నో దుర్వార్తలు మనం చూస్తూ ఉంటాం. పలానా చోట ఒక స్కామ్ బయటపడింది, ఇన్ని కోట్ల స్కామ్ అని, లేకపోతే యాక్సిడెంట్ అయిందని, ఫ్లైట్ యాక్సిడెంట్ అయిందనో, లేకపోతే స్కూల్లో కాల్పులు జరిగాయనో, లేదా కిడ్నాప్ జరిగిందనో, ఇలాంటివి ఏవో వార్తలు మనల్ని కలవర పెడుతూనే ఉంటాయి. న్యూస్ పేపర్ అంతా చదివి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానండి అని చెప్పగలిగిన రోజులు దూరం అయిపోతున్నాయి. ఎక్కడో చోట ఏదో రకమైన దుర్వార్త మనిషిని కలవర పెడుతూనే ఉంది. అయితే దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు, ఉదయమున, ఆ మాట మీరు జాగ్రత్త గమనించాలి. ఉదయమున హిబ్రూలో బుకర్ తోఫ్ అంటే గుడ్ మార్నింగ్ అని అర్థం. బుకర్ అనగా ఉదయం. ఆ సందర్భాల్లో నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు అక్కడ వారిని ఎవరైనా విష్ చేయాలంటే ఉదయాన్నే లేవగానే గుడ్ మార్నింగ్ అని ఇక్కడ ఎలా చెబుతామో, హిబ్రూలో బుకర్ తోఫ్ అనే మాట చెబుతారు. తోఫ్ అనగా గుడ్, మంచి అని, బుకర్ అనగా మార్నింగ్ అని, బుకర్ తోఫ్. ఉదయమున నీ కృపావార్తను వినిపించే దేవుడు ప్రభువా. నిజమే, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కృపగలనే వార్త విని చాలా కాలం అయిందేమో. ప్రతిరోజు దుర్వార్తలే, ప్రతిరోజు చెడు వార్తలే, ప్రతిరోజు విచారాన్ని తీసుకొచ్చే వార్తలే, ప్రతిరోజు అతి తీవ్రంగా నేను కలిచివేసే వార్తలే, ప్రతిరోజు నిరుత్సాహాన్ని ఇచ్చే వార్తలని ఉన్నావేమో. బట్ ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్. దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కృపావార్తను వింటున్నావు. ఆమేన్. దేవుడు దయగల వార్త నీ చెవుల్లో పడుతుంది. ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు దేవుడు నెరవేర్చడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. ఎప్పుడంటే నువ్వు పరిపూర్ణంగా ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయన వైపు నువ్వు చూసినప్పుడు. చాలాసార్లు మన నమ్మిక లోక సంబంధమైన వ్యక్తుల మీద పెట్టుకుని దేవుని నుండి మంచి వార్తలు వినాలని ఆశిస్తూ ఉంటాం, దేవుని నుండి అద్భుతాలు పొందుకోవాలని ఆశిస్తున్నాం. తిరిగేదంతా లోకంలో, చేసేవన్నీ లోక సంబంధమైన పనులు, కానీ ఆశీర్వాదాలన్నీ దేవుడి దగ్గర నుండి రావాలని కోరుకుంటాం. లేఖనం సెలవిస్తూ ఉంది, నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, నీ రక్షకుడైన దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, నీ కొరకు సిలువలో మరణించిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినప్పుడు, 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుని యందు పరిపూర్ణమైన నమ్మిక ఉంచినప్పుడు కదా నువ్వు దేవుని కృపావార్తను వింటావు.
ప్రియ సహోదరి సహోదరుడు, ఒకళ్ళు ఎంతవరకు లోకంలో తిరిగి అలసిపోయావేమో, వినకూడని వార్తలు విని నీ జీవితం పతనావస్థలోకి వచ్చేసిందేమో. రా, ఈరోజు దేవుని మీద నమ్మిక ఉంచు. ఆయన కృపగల వార్తను నీకు వినిపింపు చేయాలని ఆయన కోరుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన జంటను మీకు పరిచయం చేయాలని కోరుతున్నాడు. జకరియా మరియు ఎలిజబెత్ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, నీతిమంతులుగా బ్రతుకుతున్నారు. అయినా వారి జీవితంలో ఒక కొరత ఉంది, బిడ్డలు లేని కొరత వారు కలిగి ఉన్నారు. అయితే జకరియా ఎప్పుడైతే దేవుని మందిరంలో తన వంతు చొప్పున పరిచర్య చేయడానికి వచ్చాడో, ప్రార్థన చేస్తున్నాడో, దేవుడు తన దూత ద్వారా మాట్లాడుతున్నాడు. జకరియా, నీ ప్రార్థన వినబడింది. నువ్వు దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నావో, ఏ అక్కర నిమిత్తం అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను ప్రార్థన విన్నానో జవాబును దయచేస్తానని దేవుడు వాగ్దానం చేసి, ఎలిజబెత్ వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా, అంటే బిడ్డలను కనడం అసాధ్యమని అనిపిస్తున్న ఆ సమయంలో కూడా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని చక్కని కుమారుని ఇచ్చాడు. బాప్తిస్మిచ్చి యోహాను క్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేసే వ్యక్తిగా లోకంలోనికి వచ్చాడు. ఈరోజు నీకు దేవుడు ఉదయకాలమున కృపావార్తను వినిపింపజేస్తున్నాడు. నీ జీవితంలో అద్భుతాన్ని చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఆరోగ్య విషయంలోనే ఒక మంచి వార్త వినాలని ఆశిస్తున్నావా? దేవుడు ఖచ్చితంగా స్వస్థతనిచ్చి నీ జీవితంలో మేలు చేయగలడు. ఆర్థికంగా పతనమైన స్థితిలోనే ఉన్నావా? నీ దేవుడిని నిలబెట్టగలడు. ఆయన కృపావార్త నీ చెవుల్లో పడడం ద్వారా, నీ జీవితంలో పడడం ద్వారా ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతిద్దామా? కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. మేము నీ యందు నమ్మిక ఉంచినప్పుడు నీవు మాకు కృపావార్తను వినిపింపి చేసే దేవుడు గనుక నీకు స్తోత్రాలయ్యా. చాలాసార్లు మా జీవితాల్లో ఎన్నో వార్తలు వినకూడని ఎన్నో వినున్నాం, కానీ ఈరోజు నీ కృపావార్తను మాకు వినిపింపజేస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులందరినీ బలమైన నీ శక్తితో నింపి అద్భుతాలు చేయమని కోరుకుంటూ, ఈ రోజంతట్లో కావలసిన కృప ప్రతి ఒక్కరి మీద సమృద్ధిగా కృమ్మరించండి. అనారోగ్యంతో వారు స్వస్థ ఇవ్వండి, విడుదల దయచేయండి. నిరుత్సాహంలో ఉన్నవారు లేవనెత్తండి. నీ కొరకు ముందుకు సాగిపోవడానికి కావలసిన కృప దయచేయండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.